నమస్తే K24 న్యూస్. నార్కట్పల్లి మండలంలో ఎస్ఐ వివాదం చర్చనీయాంశంగా మారింది. కులం పేరుతో అసభ్యంగా దూషించాడని ఔరా గ్రామానికి చెందిన మారయ్య ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ డేలో వినతి ఇచ్చిన ఆయన సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా అవమానించారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు తలెత్తనున్నాయి. నమస్కారములు. మీడియా మిత్రులకు, విలేకరులకు, పోలీస్ అధికారులకు, ప్రజా సంఘాల నాయకులకు, ప్రజలకు అందరికీ నేను నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటనగా, నా ఊరు ఔరవాణి మండలం నార్కపల్లి, జిల్లా నల్గొండ గారిని. నా భూమి విషయంలో కొద్దిగా పంచాయతీ ఉన్నందున ఎస్ఐ గారికి, నార్కపల్లి ఎస్ఐ గారికి పోయి కలిశాను. ఆ సందర్భంగా నన్ను నా సంవత్సరం మొత్తం నానా ఇబ్బందులు పెట్టి ఒకరోజు నన్ను లోపలికి పిలిచి, చెత్తనా కొడక, మాదిగలంజ కొడక, నీకు ఇంత బలవారా, మా కానిస్టేబుల్ను అన్నమాట, నీ సుల్లి కోసి ముక్కలు ముక్కలు చేసి నా ఇంట్లో కుక్క ప్రెగ్నెన్సీతో ఉంది, దానికి వేస్తే కర్ర తింటుంది నా కొడక, నీకు టక్కెందుకురా, ఆ బూట్లు ఎందుకురా, నీకు బోలోర్ వేసుకొని తిరుగుతావాట, 90 రూపాయలు మర్చితారా నా కొడక, నువ్వు మీద ఇంతకుముందే మటర్ కేసు ఉందట, దాంతోపాటు ఇంకో కేసు పెట్టేసి నా కొడక లోపల వస్తా జాగ్రత్త. దాంతోపాటు నాగరాజు అంటోని ఎమ్మటేసుకొని తిరుగుతున్నమాట, వాని మీద దసరా పండుగ రోజు కేసు ఉంది, వాడిని లోపటేసుకొని తిరుగుతున్నమాట, వాని మీద నీ మీద ఇద్దరి మీద కేసు పెట్టి ఇద్దరిని లోపల వస్తా నా కొడుకులారా, జాగ్రత్త, ఖబర్దార్. మళ్ళీ ఈసారి పనులు చేసి ఎప్పుడైనా మీడియాలో ఏదైనా పెట్టిందనుకో మీ సంగతి చెప్తాను, మమ్మల్ని కులం పేరుతో దూషించారు సార్. అదేవిధంగా ఇప్పుడు నాగరాజు గురించి మేము నార్కపల్లి పోలీసుల్లో 10 మంది 3 రోజులు బంధించిండు నాగరాజు అంటూని. మేము 10 మంది 3వ నాడు ఉదయం పోయి సాయంత్రం 5:30 దాకా ఉన్నాం సార్. ఉంటే అతన్ని, సార్ సాయంత్రం 5:30 మేము తీసుకుపోతాం, ఏదైనా ఉంటే ఊళ్ళో మాట్లాడతాం సార్ అంటే, లేదు పంపాను వాని మీద నేను కేసు చేస్తాను, మీరు వెళ్ళిపోయిన అనగా, సార్ అది కరెక్ట్గా సార్, మేము ఊళ్ళో మాట్లాడతాం, ఏదన్నా మాతో పంపించండి, లేదు పంపాను అనగానే మేము అన్నా, సరే సార్ పెట్టుకోండి, మీ ఇష్టం కేసు పెట్టుకోండి, మేము పోతున్నాం. అరే ఒక కుల పెద్ద మనిషిని పట్టుకున్నాం, అరే అప్పటిని పట్టుకోరా అని మాదిగా బలపుసుడు. ఇలాంటి మాటలు అడ్డగోలుగా మాట్లాడి నేను ఒక సీనియర్ సిటిజన్ అయినందున నన్ను అనరాని మాటలు బట్టి నాకు మానసిక ఆత్మకి గురి చేసిండు. ఆయనే నా బూట్లు కొనిచ్చిన నాకైనా, నేను ఇచ్చిన దానం ఇచ్చిన బూట్లు వేసుకొని తిరుగుతుండే ఎస్ఐ గారు. దమ్ముంటే నా ఎదురుగా మాట్లాడమనండి. నేను ప్రజాసేవకుని, బొంబాయి అని నా పేరు బదనాలు చేసిండు. సరే బొంబాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ మీరు కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు మీద నల్లు ఇప్పితే మొత్తం మీ కుర్చీలకు నీళ్ళు వస్తే 10,000 ఖర్చు పెట్టుకొని నేను సొంతం మీకు పనిచేసిన అటువంటి వ్యక్తిని నేను. లాక్డౌన్ అప్పుడు మా ఊరిలో ఇంటింటికి కిలో టమాటాలు, కూరగాయలు పంచిన వ్యక్తిని. పోలీసు వాళ్ళకు, డాక్టర్లకు మాస్కులు ఇచ్చి పంచిన వ్యక్తి. ప్రతి సంవత్సరం 3 సార్లు అన్నదానం చేస్తున్న నార్కపల్లి చెక్ చేసుకోండి. నన్ను పట్టుకొని ఇంతలా మాట్లాడటం ఎస్ఐకి ధర్మం కాదు. ఈ ఎస్ఐ మూర్ఖంగా మాట్లాడాడు, అతను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నా. చాలా తప్పుడు మాట్లాడుతుంది ఎస్ఐ మీద కంప్లైంట్ ఇచ్చి డిఎస్పీ గారికి ఇచ్చి ఇప్పుడు 3 నెలలే. అతను కూడా నా మాట వింటే, మారే నువ్వు పోయి ఎస్పీ గారికి కలవంటే నేను 2 రోజులు ఆగినా, నేను తట్టుకోలేను, అతన్ని మీరు ఏం చేస్తారో తను నన్ను పక్కన అన్యాయం చేసినాడు. నేను మాదిగ కులానికి చెందినందున నన్ను తిరస్కరించి మాట్లాడినాడు. కావున అతనిపై చట్టరీత్యా చర్య తీసుకొని అట్రాసిటీ కేసు పెట్టి అతనిపై కేసు వేయాలని కోరుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. పేరు చెప్పలేను. నా పేరు ముప్పిడి మారే ఔరవాణి, మండలం నార్కపల్లి, జిల్లా నల్గొండ. ఓకే.